ఎన్నో సంవత్సరాల తర్వాత మా అన్న నాకైతే ఫోన్ చేశాడు, తమ్ముడా నేను డైరీ ఫామ్ అయితే పెట్టాను, ఒకసారి చూజురా తమ్ముడు అన్నాడు. మా అన్న డైరీ ఫామ్ లో ఏంటంటే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే పెట్టినారు. 2 సంవత్సరాల నుంచి డైరీ ఫామ్ పెట్టినాడు, కానీ ఎప్పుడే కానీ కోతులు అయితే రాలబ్బా. ఎప్పుడైతే ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టినాడు అప్పటి నుంచి కోతులు వచ్చినాయి. అమ్మో దాదాపు 10 సంఖ్యలో అయితే ఏనుగులు ఉన్నాయి స్వామి. ఏనుగు చూడు నా తలకాయ ఎంత అదైతే. ఇదిగో ఈ నల్ల సిల్క్స్ మిత్తనాలా ఇదైతే రోజుకి 10 నుంచి 20 లీటర్లు అయితే ఇచ్చదంట పాలు. మీకు కూడా పాలు కావాలనుకుంటే మన నెంబర్ అయితే పెడతాను. ఏది 1 లీటర్ ఒక రోజు వచ్చేది కాదు, నెలంతా తీసుకుంటానంటే మన నెంబర్ కి ఫోన్ చేయండి. ఊరికి ఎసి కాకండి సరేనా. ఏ దోడు పుట్టి దాదాపు 10 రోజులు అయితే అవుతుందంట. మీకు ఆఫ్రికా మేకలు అయితే చూపించాను రండి. ఈ నల్ల మేక అయితే బ్రీడింగ్ అయితే పెట్టుకున్నారంట. నేను అప్పటి నుంచి ఈ బుడ్డ మేక పట్టుకునే ట్రై చేసిన, ఇప్పుడైతే వచ్చింది. ఒక పాలే కాదు మన దగ్గర దొరికేది. మేకలు కావాలన్నా కొనుక్కోవచ్చు, అలానే కోళ్ళు ఉన్నాయి ఇక్కడ, కోళ్ళు కావాలన్నా కొనుక్కోవచ్చు. నాటుకోట్లు అయితే ఎలా ఉన్నాయి. ఈ దున్నపోతు చూడండి నల్లగా పెయింట్ కొట్టినట్టు ఎంతలా ఉన్నా స్వామి. ఇక్కడ పనిచేసే వాళ్ళంతా రాజస్థాన్ వాళ్ళు అయితే గానీ, మా అన్న ఈ డైరీ ఫామ్ కోసం ఎంతో ఇన్వెస్ట్మెంట్ అయితే చేశాడు. 2 సంవత్సరాల నుంచి నడుపుతాడు కదా, అందుకే మా అన్న అడిగిన వెంటనే నేను మా అన్న కోసం వీడియో అయితే చేసిన. 2 రోజుల క్రితం పుట్టిన లేదోడిని అయితే చూపించాను రండి. నేను దీన్ని కూడా ఎత్తుకోలేకపోతున్నాను అంత బరువు. కానీ కల్తీలు గిల్తీలు ఉండవు, ప్యూర్ మిల్క్ ఆర్డర్ పెట్టుకోండి.